వేదిక మీద అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు బద్రి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ, అదేవిధంగా కవులు కళాకారులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఉద్యమ పాదాభివందనాలు. నేను రామగిరి శ్రీపతి 2007-2008 ప్రాంతంలో నేను ఇక్కడ హైదరాబాద్లో MBA చదువుతున్న క్రమంలో గద్దరన్న పాదయాత్ర చేస్తే ఆ శాంతి యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జిగా తీసుకొని నేను తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. గద్దరన్న అడుగుజాడల్లో ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమంలో మొదలైతే ఈ రోజు వరకు కూడా SC, ST, BC ఐక్యం జరిగే ప్రతి పోరాటంలో భాగస్వామ్యం అవుతున్న తప్ప ఏ రోజు వెనుకపోలేదు. ఆ రోజు తెలంగాణ విద్యార్థి సంఘం అని చెప్పేసి రాజారాం యాదవ్ అన్న, దుర్గం భాస్కర్ అన్న గారితో కలిసి నేను ఉద్యమంలో కీలకంగా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఉస్మానియాలో జరిగే ప్రతి మూమెంట్లో నేను యాక్టివ్గా పాల్గొంటూ జిల్లా ఇన్ఛార్జిగా తీసుకొని ఆదిలాబాద్ జిల్లాలో అనేక మంది యువకులను ఇక్కడికి తరలించిన ఉద్యమకారునిగా నాకు గుర్తింపు ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా తెలంగాణ వచ్చి 11-12 సంవత్సరాలు అవుతున్నా కూడా మేము తెలంగాణలో ఎలాంటి లబ్ధి పొందలేదు. ఉద్యమకారులుగా గుర్తింపు అంటే ఆ రోజు 10 ఏళ్ళు పనిచేసినటువంటి కేసీఆర్ పాలనలో TRS వాళ్ళే విద్యార్థి నాయకులుగా చెలామణయ్యారు. మరి తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళం, జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు, చదువులకు దూరమైన వాళ్ళు, ఉద్యోగాలకు కుటుంబాలకు దూరమైన మనలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఈ సమంతా కూడా న్యాయం జరగలేదు. మరి విద్యార్థి నాయకులుగా మన త్యాగం వృధా అవ్వాల్సిందేనా? ఎక్కడికక్కడ ఏ ఆదరణకు నోచుకొని జిల్లాలలో ఉన్న విద్యార్థి నాయకులు కూడా చాలా బాధలో జీవితాలు నాశనమై ఒక్కొక్కరు చాలా తీవ్ర నిరాశకు గురవుతున్న క్రమంలో ఇవాళ బద్రి అన్న ఈ వేదికను ఏర్పాటు చేసి ఇప్పటికన్నా తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రాబోయే కాలంలో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సభను చూసిన తర్వాత నాకు స్పష్టంగా అర్థమవుతున్నది. కనీసం మేము కోరుకునేది ఈ జాగా కాదు, ఐడెంటిటీ కార్డు కాదు, ఏది కాదు, తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రాణాలకు అర్పించి పోరాడిన మనం ఇలా ఇది అడుక్కోవడం అనేది చిన్నతనమే కావచ్చు, కానీ ఒక కళాకారుని గుర్తింపు అనేది మాత్రం కంపల్సరీ అవసరం. మనం చేసిన త్యాగాన్ని ఈ రాష్ట్రం, ఈ రాబోయే తరాలు కూడా గుర్తించుకోవాలంటే అన్న ఈ వేదికను పెట్టడం అయితే నేను మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను. అదేవిధంగా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల కనీసం ఈ గుర్తింపు తీసుకురావడానికి ముందున్నటువంటి భద్రన్న కూడా రాబోయే కాలంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాం. ఈ మూమెంట్ని ఇంకెంత తీవ్రతరం చేసినా కూడా గ్రామాలలో ఉన్న ఉద్యమకారులకు కూడా గుర్తింపు వచ్చే విధంగా మరొక పోరాటానికి ముందుండి కూడా అన్న అడుగుజాడలు నడుస్తామని ఈ సభావికంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ అన్న. జై భీమ్. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి సుల్తాన్ యాదగిరి అన్న అనేక ఉద్యమాలలో, ప్రజా పోరాటాలలో, ముఖ్యంగా పీడితుల పక్షాన నిలబడి అడ్డగుట్టలో అడ్డా పెట్టి అనేక మంది నిరుపేదలకు, దళితులకు, బడుగు